రాజాసాబ్తో మా కష్టాలన్నీ తీరిపోతాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిస్టర్ బచ్చన్ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి వరుసగా డిజాస్టర్లు ఎక్కువైపోయినాయి. ఆయన ఫినాన్షియల్ కూడా చాలా నష్టపోతున్నారు. సో ఒక మూవీ ప్రమోషన్ ఈవెంట్లో ఒక విలేకరు క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, ఫినాన్షియల్ కూడా నష్టపోతున్నారు కదా, ఎలా అని. సో ఆయన రాజాసాబ్తో మా కష్టాలను తీరిపోతాయని ఒక నమ్మకం ఉందని చెప్పాడు. వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా, లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజాసాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో మాకు ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అనేది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. మరి నిజంగా ఆయన కష్టాలు తీరుతాయా? కామెంట్ చేయండి. సాయి కుమార్ గారి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. సాయి కుమార్ గారు తమ్ముడు ఆయన ఉన్నారు కదా, రవిశంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే మంచి యాక్టర్ కూడా. సో ఆయన కొడుకు అద్వైని సుబ్రహ్మణ్య అనే మూవీ తీస్తున్నాడు. దానికి స్వీయ గారు డైరెక్షన్ అయితే చేస్తున్నారు. సో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ నాన్నలాగా మంచి యాక్టర్ అవుతాడా? ఈ సినిమా హిట్ అవుతుందా? చూడాలి. మరి బోయపాటి శ్రీను అలాగే బాలయ్య కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. దీంట్లో విలన్గా గోపీచంద్ గారిని అయితే అడుగుతున్నట్టు టాక్. మరి గోపీచంద్ గారు విలన్గా చేస్తారో లేదో తెలియదు. మరి ఆయన నిజం సినిమా అలాగే జయం, వర్షం ఈ మూవీలో అయితే విలన్గా చేశాడు. ఆయన తర్వాత అన్ని హీరోగానే చేశాడు. మళ్ళీ ఆయన విలన్ రోల్ అంటే ఆయన కెరీర్కి ఏదైనా నష్టం జరగవచ్చు. సో బోయపాటి గారు మరి ఆయన అప్రోచ్ అయ్యి విలన్గా అయితే చేయమంటారా? చూడాలి. మరి బాలయ్య గారు అలాగే గోపీచంద్ గారు ఎలా ఉంటుంది కాంబినేషన్? కామెంట్ చేయండి. ప్రభాస్ గారు ఒక మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. అదేంటంటే మత్తు వదలరా 2 ట్రైలర్. సో దాన్ని లాంచ్ చేశారు ప్రభాస్ గారు. నేనైతే ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఓకే, పర్లేదు అనిపించింది. మరి మీరు ట్రైలర్ చూసారా? చూస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఏంటి బయటికి ఆడుకోమని ఏంటి చెమా ఎలా వచ్చారు? చిన్న ట్రైలర్ లంచ్ ఎంజాయ్ చేసేద్దాం. అది లంచ్ కాదురా అన్న, ట్రైలర్ లాంచ్ చేయాలన్నా. లాంచ్ వచ్చింది గొడవ. నేను చూపిస్తాను. ఇది అండి ఈరోజు నా న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట ఉంటుంది కదా, టింగ్ అని అట్లా కొట్టండి.